అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్ వ్లాగ్. ఈ వీడియోలో మనము మష్రూమ్ ఫ్రైని తయారు చేసుకుంటున్నాము. ఒక 10 మష్రూమ్లను తీసుకొని వాటర్లో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 స్పూన్లు ఆయిల్ వేసి అది వేడి అయ్యాక ఆనియన్స్ వేసి కాస్త సాల్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి 4 పచ్చిమిర్చి ముక్కల్ని ఇందులోకి యాడ్ చేయాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. తర్వాత ఒక 2 మినిట్స్ వరకు వీటిని బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వీటిని కాసేపు వేయించాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసి మరికొద్దిసేపు ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేయాలి. అలాగే సన్నగా కట్ చేసినటువంటి మష్రూమ్ ముక్కల్ని కూడా ఇందులోకి వేసి కాసేపు బాగా ఫ్రై చేయాల్సి ఉంటుంది. పసుపు వేసిన తర్వాత 2 స్పూన్ల కారం పొడి, 1 స్పూన్ ధనియా పౌడర్, కాస్త చిటికెడు గరం మసాలా మరియు జీలకర్ర పౌడరు వేసి వీటన్నింటిని బాగా మిక్స్ చేయాలి. ఇందులో ఆ పౌడర్స్ అన్నీ వేసేటటువంటిది క్లిప్ మిస్ అయింది, దయచేసి ఏమీ అనుకోకండి. తర్వాత ఒక 2 స్పూన్లంత పెరుగును ఈ ఫ్రైలోకి యాడ్ చేసి మరి కాసేపు వేయించాల్సి ఉంటుంది. ఇది చూడటానికి మాత్రమే కాదు, రుచిలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మష్రూమ్ ఫ్రైని మనము చపాతీలో కానీ పూరి లేదా బగారా రైస్ ఇలాంటి వాటిల్లో మనము దీన్ని యాడ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, ఎలా ఉంది, ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.